2024 సంవత్సరాల క్రితము ఆయన చేసే కార్యాన్ని క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల క్రితమే యెషయా ప్రవక్త ప్రవచించాడు. ఆయన ఎలాగ మరణిస్తాడో, ఆయన చనిపోయిన తరువాత ఆయన దేహాన్ని కూడా ఎవరు తీసుకుని వెళ్తారో, ఆయన్ని ఎక్కడ పాతి పెడతారో, ఆయన ఎలాగా మరణిస్తాడో సమస్తము కూడా యెషయా భక్తుడు 53వ అధ్యాయంలో ఏదైతే ప్రవచించాడో అక్షరాల దేవుని యొక్క వాక్యము అది పొల్లైనను తప్పిపోకుండా అదే జరిగింది. ఆయన మీద అన్యాయపు తీర్పు మోపబడింది. ఆయన చనిపోయిన తర్వాత ఆయన దేహాన్ని ఎవరు తీసుకుని వెళ్ళారు? ధనవంతుడైన అరిమత యోసేపు ఆ యొక్క దేహాన్ని భద్రపరిచి ఆయన క్రొత్త సమాధిలో దాన్ని పెట్టినట్లుగా మనం చూస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మనందరికీ తెలుసు, మనం అందరం పుట్టుకతో క్రైస్తవులం కాబట్టి సిలువ గుడ్ ఫ్రైడే అనగా ఇంకా చాలా మంది తెలియకపోతే ప్రైజ్ ద లార్డ్. ఇప్పటికీ చాలా మంది తెలియదు గుడ్ ఫ్రైడే అంటే ఏంటో. తెలుసా అందరికీ? గుడ్ ఫ్రైడే అంటే ఏమోనండి, సెలవు ఇచ్చారు ఈరోజు. హల్లెలూయా. గుడ్ ఫ్రైడే అంటే శుభ శుక్రవారం. యేసు ప్రభువారు ఈ లోకానికి దిగి వచ్చి 3 సంవత్సరాలు ఆయన సేవ చేసి ఆయన ఈ లోకానికి వచ్చిన పని సంపూర్తి చేయబడిన రోజు ఆయన. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆయన వచ్చి ఆయన పని సంపూర్తి చేసుకుని వెళ్ళాడు. మనం ఏం చేయాలి? భూమి మీద ఉన్న మనం ఎలాగ జీవించాలి? ఏదో ఊరక మనం గుడ్ ఫ్రైడే రోజు వచ్చి ధ్యానించి ఒక 2-3 గంటలు కూర్చొని వెళ్ళిపోతే సరిపోదు. కానీ దేవుడు ఏదైతే సిలువలో ఆయన మన కొరకు ఆయన కార్యాన్ని చేశాడో దాన్ని మన జీవితాలు పొందుకోవాలి. ఆ సిలువ త్యాగము నిజముగా అది ఎవరు కూడా చేయలేనిది. సిలువ యాక్చువల్గా రోమా ప్రభుత్వంలో చాలా పనిష్మెంట్లు ఉన్నాయండి. దాదాపు 5000 రకాల శిక్షలు ఉన్నాయి. భయంకరముగా హింసించి చంపే ఆ శిక్షలు కూడా ఉన్నాయి. కానీ యేసు ప్రభువారికి సిలువ ఆ శిక్ష ఎందుకు వేయబడింది అంటే, సిలువ అనగా మ్రాను మీద వేలాడబడిన వాడు శాపగ్రస్తుడు. కాబట్టి మన శాపముల నిమిత్తము, మన పాపముల నిమిత్తము, మన దోషముల నిమిత్తము, మన అతిక్రమము నిమిత్తము మనకంటే ముందుగా ఒక ఆయన దానికి రావలసిన పెనాల్టీ అనగా అపరాధ రుసుముని, లేకపోతే ఆయన మన కొరకు బలిగా అర్పించబడ్డాడు. పాత నిబంధన గ్రంథంలో అదే జరిగింది. దేవుడు మోషేని ప్రత్యక్ష గుడారము కట్టమన్నప్పుడు ఎవరైనా పాపము చేస్తే ఆ పాపం చేసిన వ్యక్తులు ఏం చేయాలి అంటే, వాళ్ళ దగ్గర ఉన్న స్తోమతను బట్టి ధనవంతులైతే గొర్రె పిల్లల్ని లేకపోతే పావురాల్ని తీసుకుని వచ్చి లేకపోతే యాజకునికి అప్పగించాలి. యాజకుడు చేసే పని ఏంటంటే ఆ గొర్రె పిల్ల మీద తన చెయ్యి పెట్టి ఎవరైతే గొర్రె పిల్లని తెచ్చారో అతను వచ్చి యాజకుని దగ్గర తన పాపమును ఒప్పుకున్నప్పుడు యాజకుడు ఆ గొర్రె పిల్ల మీద చేయి పెట్టి అతడు మనసులో ప్రార్థన చేసి ఎవరైతే గొర్రె పిల్ల తెచ్చారో ఆ పాపం అంతా కూడా ఆ గొర్రె పిల్లలోనికి అది ఆపాదించబడుతుంది. ఎప్పుడైతే గొర్రె పిల్లని యాజకుడు వధించడం జరుగుతుందో ఆ గొర్రె పిల్ల యొక్క రక్తమును తీసి అతని యొక్క చెవులకి ఇలాగా నెమరటం జరుగుతుంది. అంటే దానికి అర్థం ఏంటంటే, ఆ గొర్రె పిల్ల ఆ తెచ్చిన వ్యక్తి యొక్క పాపం అంతా ఆ గొర్రె పిల్ల మోసింది. ఆ గొర్రె పిల్లలోనికి ఆ పాపము రావాల్సిన శిక్ష అంతా కూడా భరించింది. కాబట్టి ఆ తెచ్చిన వ్యక్తి తరపున ఆ గొర్రె పిల్ల దేవునికి బలియాగముగా అప్పగించబడింది. ఇప్పుడు తెచ్చిన వ్యక్తికి ఎటువంటి పాపానికి సంబంధించిన ధర్మశాస్త్రంలో ఉంది కదా, ఏ పాపము చేస్తే ఏ శిక్షో, ఏ పాపము చేస్తే ప్రతి శిక్ష కూడా వ్రాయబడి ఉంది. కానీ గొర్రె పిల్ల అర్పించబడిన కారణము చేత ఇంకా ఆ వ్యక్తి ఇంకా ఎటువంటి అపరాధ పరిహారం ఇంకా చెల్లించవలసిన అవసరం లేదని. ఎందుకని ఆ తెచ్చిన వ్యక్తి ఆ పరిహారం అంతా ఎవరు మోసారు? గొర్రె పిల్ల మోసిందండి. ఇప్పుడు కొత్త నిబంధన ప్రకారము మన పక్షముగా ఎవరో తెలుసా? గొర్రె పిల్లగా బలియాగమైంది. యోహాను అంటాడు, ఇదిగో లోక పాపములు మోసుకొనుచున్న దేవుని గొర్రె పిల్ల. ప్రైజ్ ద లార్డ్. దాన్ని మనం ఏదో ఒక మాట చెప్పాలంటే మొదటి కొరింథీ పత్రిక మొదటి అధ్యాయం 18వ వచనంలో సిలువను గూర్చిన వార్త
నశించుచున్న వారికి అది వెర్రితనముగా ఉండును, కానీ రక్షింపబడుతున్న మనకైతే దేవుని శక్తి. దాని వెర్రితనముగా చూడకూడదండి. దాని వెర్రితనముగా ఇదేందిరా బాబు, దేవుడేంది లోకానికి రావటం ఏంది, ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన ఈరోజు చాలా మంది ఎగతాళి చేస్తున్నారండి. ఈరోజు చాలా మంది దేవునికి విరోధమైన వ్యక్తులు, గుడ్డితనంలో ఉన్న వ్యక్తులు, మతోన్మాదులు, ఆయన ఒక మేకు పిక్కు లేని ఆయన దేవుడా, ఆయన గాయపరచబడ్డాడు, ఆయన ఈరోజు ఆయన చేసిన కార్యాన్ని చాలా మంది దాన్ని హేళన చేస్తున్నారండి. అది వారికి వెర్రితనముగా ఉంది, అది హేళనకరముగా ఉంది. పౌలు గారు ఎప్పుడో రాశారు, నశించిపోయే వారికి అది వెర్రితనమే. నిజమే, అది వెర్రితనముగానే ఉండిద్దండి. దేవాది దేవుడు ఏంది, కొడతంటే మౌనంగా ఉండటమేంది, ఉమ్మూస్తుంటే మౌనంగా ఉండటమేంది, బట్టలు పీకుతుంటే అసలు ఎటువంటి రెస్పాండ్ ఎందుకు అవ్వలేదు, వదకు సిద్ధమైన గొర్రె పిల్ల వలె బొచ్చు కత్తిరించి వాని ఎదురు ఎలాగ ఉందో మౌనముగా ఉన్నాడండి. పిలాతు దగ్గర కానీ ఎక్కడ కూడా ఆయన నోరు తెరవలేదు. ఎందుకు దేవుడు అంత మౌనముగా ఉన్నాడు? ఎందుకు ఆయన ఆ శ్రమని అంతగా అనుభవించాడు? లేఖనముల ప్రకారము ఆయన ఏదైతే తన గురించి వ్రాయబడి ఉందో, ఆయన గొర్రెపిల్లకి లోకానికి వచ్చాడు నరకం నుంచి తప్పించడానికి. పాపమునుకున్న ముళ్ళు ఆ ధర్మశాస్త్రం లేకపోతే నరకము, కాబట్టి దాన్ని ఎలాగైనా తప్పించాలి అంటే ఒక వ్యక్తి లోక పాప పరిహార్థమై బలిగా అర్పించబడాలి. అందుకని సర్వలోక పాపల నిమిత్తము మనకంటే ముందుగా లోక రక్షకునిగా ఆయన తన ప్రాణమును పెట్టి, అందుకని కొరింథీయులకు రాసిన పత్రికలోనే 15వ అధ్యాయం 55వ వచనము చదవండి. 15వ అధ్యాయం. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా? మరణపు ముళ్ళు పాపము, పాపమునుకున్న బలము ధర్మశాస్త్రము. మన ప్రభువైన యేసు క్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. మన యేసయ్య సిలువ వేయబడ్డాడండి. యేసు ప్రభువు సిలువ వేయబడటమే కాదు, ఆయన పాతి పెట్టబడి మరణించాడు. ఆయన మరణించటమే కాదు, మరణమును జయించి తిరిగి లేచి ఆ మరణానికి ఉన్న ముళ్ళుని ఆయన విరిచేశాడు. ఇప్పుడు ఎవరైతే యేసునందు విశ్వాసం ఉంచి మరణిస్తారో వారు కూడా తిరిగి లెగుస్తారు. వారి మీదకి ఎటువంటి జన్మ కర్మ, ఆ పాపం యొక్క ప్రభుత్వము ఇంకా అధికారము చేయడానికి వీలు లేదండి. ప్రైజ్ ది లార్డ్. ఇదే దేవుని శక్తి. ఈరోజు ఈ గుడ్ ఫ్రైడే రోజు నువ్వు దేవుని శక్తితో నింపబడాలి. దేవుడిచ్చే శక్తి చేత నువ్వు అనుభవించాలి. నీకు ఇంకా ఇది వెరితనములాగా నువ్వు ఒకవేళ ఉంటే నువ్వు నశించే జాబితాలో ఉన్నావు. నువ్వు నిజంగా రక్షణ పొందుతున్న వ్యక్తివైతే ఇది దేవుని శక్తిగా నీ జీవితంలో ప్రదర్శించబడును గాక. హల్లెలూయా. దేవుని శక్తిగా మన జీవితాల్లో సిలువను చూడగానే మన జీవితంలో ఎంతో బలమైన కార్యాలు దేవుడు జరిగించగలిగిన దేవుడు అండి. హల్లెలూయా. కాబట్టి ఈ గుడ్ ఫ్రైడే రోజు మనం చేయవలసిన ఒక 3 కార్యాలు ఏమిటి అంటే, లూకా వ్రాసిన సువార్త 9:23 చదవండి. లూకా వ్రాసిన సువార్త. మరియు ఆయన అందరితో ఇట్లా, నేను ఎవడైనను నన్ను వెంబడించిన ఎడల తను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించవలెను. చాలే. మొదటిగా మనమేం చేయాలి? గుడ్ ఫ్రైడేకి వస్తే సరిపోదు, శ్రమల దినాలు పాటిస్తే సరిపోదు, లేకపోతే మరి ఏదైనా ఏమి చేయాలి? ఈరోజు దేవుడు ఏమి కోరుకుంటున్నాడు? ఆయన చేసిన త్యాగం అంతా అయిపోయింది. ఈరోజు లోకమంతా ఆయన సిలువని ధ్యానం చేసుకుంటున్నారు. ధ్యానించినంత మాత్రాన సరిపోదండి. యేసు ప్రభువు ఆయన స్పెషల్గా చెప్పాడు. ఆ సిలువ వేయబడే సందర్భంలో ఆయన పలికిన మాట, యెరూషలేము కుమార్తెలారా, మీరు నా నిమిత్తం ఏడవకండి, మీ నిమిత్తము, మీ పిల్లల నిమిత్తం మీరు ఏడవండి అంటే ఆయన పర్టికులర్గా చెప్పాడండి. బైబిల్ గ్రంథంలో ఆది సంఘంలో ఎక్కడా కూడా గుడ్ ఫ్రైడేలు కానీ ఈస్టర్లు కానీ జరగలేదండి. యేసయ్య చేయమని కూడా చెప్పలేదు. దానికి నేను విరోధం కాదు, కానీ అది ఆచరించడం వల్ల వచ్చింది లేదు, ఆచరించకపోవటం ద్వారా వచ్చింది లేదు. ఎందుకంటే స్పెషల్గా యేసయ్య చెప్పాడు, నా నిమిత్తము మీరు ఏడవద్దు, నా నిమిత్తము మీరు దుఃఖపడవద్దు,
మీరు ఏది కూడా ఆలోచన చేయవద్దు. నేను వచ్చింది మరణించడానికి, నేను వచ్చింది సిలువేయబడటానికి, నేను వచ్చింది మరణించి మరలా తిరిగి లెగవటానికి తప్ప, మీరు ఒకవేళ నేను సిలువ ఆ యొక్క పాతాళంలోనే ఉంటే, ఒకవేళ నేను సమాధిలోనే ఉంటే మీరు ఏడిస్తే ప్రయోజనం ఉంటుంది. కానీ నేను ఇప్పుడు మరణమును జయించి తిరిగి లేచి పునరుద్ధానుడిగా మీ మధ్యలో సంచరిస్తున్నాను కాబట్టి మీరు నా నిమిత్తం ఎటువంటి దుఃఖపడాల్సిన అవసరం లేనే లేదు. మరేం చేయాలి? ఆయనను వెంబడించువాడు ఏం చేయాలో తెలుసా? తన సిలువను ఎత్తుకొని ప్రతి దినము మనము ఆయనను వెంబడించాలి. అదండి యేసయ్య కోరుకునేది. ఈరోజు యేసయ్య తన సిలువను ఎత్తుకొని, ఆ సిలువ దాదాపు 150 కేజీలండి, తన భుజాన వేసుకొని యేసయ్య మోసాడు. ఎన్ని కేజీలు? 150 కేజీల సిలువని ఆయన మోసి, దాదాపు ఆయన యొక్క సిలువ అది 15 అడుగుల పొడుగు, అలాగే 8 అడుగుల వెడల్పు కలిగి, అంత బరువైన సిలువని, ఆ సిలువను మోసే లోపే దాదాపు 3 సార్లు కింద పడి, ఇందాక పాట కూడా పాడుకున్నది, ఆఖరి రక్తపు బొట్టు వరకు కూడా అది మొత్తం చిందించబడిందండి. ఆయన వీపు మీద దాదాపు 5,000 చిల్లర గాయములు ఉన్నాయి. ఇవన్నీ యేసు ప్రభువు యొక్క పోస్ట్ మార్టం రిపోర్ట్ అండి. అంటే రోమా ప్రభుత్వము యేసు ప్రభువు మరణించిన తరువాత ఆయన అధికారికంగా ఆయన పోస్ట్ మార్టం చేశారు. ఆయన ఒంటి మీద ఉన్న గాయాలను లెక్క పెడితే 5,800 చిల్లర గాయాలు ఉన్నాయి. 3 సార్లు ఆయన సిలువను మోసేటప్పుడు ఆయన కింద పడ్డాడు. ఆయన తల మీద 5 అంగుళాల ఆ ముళ్ళు ఉంటాయి చూసారా, ఆ ముళ్ళ కిరీటం పెట్టబడింది. 5 అంగుళాల ముళ్ళు ఎప్పుడైనా చూసారా? ప్రైజ్ ది లార్డ్. ఆయనకు కొట్టిన మేకులు అవి ఇనుప అవి ఎంత పొదును కలిగినవో తెలుసా? కొట్టినప్పుడు ఎంత ఎముకైనా సరే అది విరిగిపోయింది. భయంకరమైన బాధ పొందాడు తెలుసా? అది యెషయా గ్రంథం ఇందాక మనం చదువు 53వ అధ్యాయంలో ఆయన దుఃఖాక్రాంతుడుగాను, వ్యసన పరుడుగాను, అన్యాయపు తీర్పు పొందాడు అండి. ఆయన నలగొట్టబడ్డాడు, ఆయన మొత్తబడ్డాడు, ఆయన శ్రమపరచబడ్డాడు. అతని నలగొట్టుటకు దేవునికి ఇష్టమైంది. ఎందుకు తెలుసా? ఎందుకు నలగొట్టబడ్డాడో తెలుసా? ఎందుకు మొత్తబడ్డాడో తెలుసా? ఎందుకు దుఃఖాక్రాంతుడుగా, వ్యసన పరుడుగా, వ్యసనాక్రాంతుడుగా, ఎందుకు ఆయన చెయ్యి విడవబడిన వ్యక్తిగా ఎందుకున్నాడో తెలుసా? ప్రైజ్ ది లార్డ్. ఆయన మన పక్షముగా అంగీకరించబడటానికి ఆయన ఉన్నాడమ్మా. ఈరోజు నీవు నేను చేయవలసిన పని, ఈరోజు మనకి కూడా ఒక సిలువ ఉంది. అందుకని అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, గలతీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం చదవండి. అపోస్తలుడైన పౌలు గలతీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. అందరూ చప్పలు కొడుతూ దేవుని యొక్క నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా. పౌలు సిలువ వేయబడ్డాడండి. ఒకప్పుడు పౌలు ఎలాగున్నాడు మనకు తెలుసు కదా. సంఘాన్ని హింసించే వ్యక్తిగా, హానికరుడుగా, హింసకుడుగా, దోషకుడుగా, సంఘాన్ని పాడు చేసే వ్యక్తిగా, పాపుల్లో ప్రధాన పాపిగా ఉండి దేవునికి విరోధంగా భయంకరంగా జీవిస్తున్న సౌలు యేసు ప్రభువు దర్శించిన తర్వాత ఆయనకు దర్శనానికి విధేయత చూపి ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా? గలతీ సంఘముతోటి, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డానికి జీవించేది నేను కాదు, నాలో క్రీస్తే జీవిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు యేసు ప్రభువు సిలువ వేయబడ్డాడమ్మా. ఈరోజు యేసు ప్రభువు సిలువ వేయబడి ఆయన పాతి పెట్టబడ్డాడు. ఆయన మరణమును జయించి తిరిగి లేచాడు. మంచిదే. అందుకని పితరులు కూడా గుడ్ ఫ్రైడే అనగా మంచి శుక్రవారం పేరు పెట్టారు. చెడ శుక్రవారం కాదండి, ఇది అశుభమైన శుక్రవారం కాదండి. అయితే ఈరోజు నువ్వు సిలువ వేయబడ్డావా? ప్రైజ్ ది లార్డ్. నువ్వు సిలువ వేయబడ్డావా? యేసు ప్రభువు సిలువ వేయబడ్డారు. ఈరోజు మనము కూడా సిలువ వేయబడాలి. సిలువ వేయబడటం అంటే అర్థం ఏంటి? ఈరోజు చాలా మంది రోమన్ క్యాథలిక్కులు సేమ్, ఇప్పుడు పేపర్లు వేస్తారు కదా, సేమ్ యేసయ్యలాగే చాలా మంది చాలా చర్చిలకు స్క్రిప్ట్స్ కూడా వేస్తారు. యేసయ్యలాగా ఆ యొక్క వేషం వేసుకొని వాళ్ళు కూడా సిలువ మోసి కొరడా దెబ్బలు, అంటే మామూలు యాక్టింగ్ లాగా ఒక స్క్రిప్ట్ నాటికి లాగా వాళ్ళు కూడా సిలువ వేయబడి చాలా చోట్ల చూస్తారు. అది కాదండి, అలాంటి నటన కాదు. యేసయ్యతో సిలువ వేయబడటం అంటే మన జీవితాల్లో దేవునికి ఆయాసకరముగా
దేవునికి విరోధముగా. అందుకని అదే గలతీ రాసిన పత్రికలోనే 3వ అధ్యాయము 1వ వచనాన్ని చదవండి. అవివేకులైన గలతీయులారా, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టెను? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడిన. 5:24 చదవమ్మా. తర్వాత 5:24. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి ఈ గుడ్ ఫ్రైడే రోజు యేసయ్య కోరుకుంటున్న విషయం, నువ్వు సిలువ వేయబడాలి. మనము లోక ఆశలతోటి లోకంలో జరుగుతున్న వాటికి విరోధముగా మనం సిలువ వేయబడాలి. నువ్వు సిలువ వేయబడకపోతే సిలువ యొక్క శక్తి, సిలువ యొక్క విలువ, సిలువ ద్వారా వచ్చే ఆశీర్వాదం, సిలువ ద్వారా వచ్చే ప్రతిఫలం, దేవుని శక్తి నీలో జరగదు. నువ్వు ఎప్పుడైతే దేవుని శక్తితో నింపబడతావో, నువ్వు సిలువ వేయబడతావో, అప్పుడే నువ్వు దేవునికి శక్తిని నీ జీవితంలో చూడగలవు. తప్ప మనం ఎన్ని గుడ్ ఫ్రైడేలు ఆచరించినా సిలువ వేయబడకపోతే దేవుని శక్తి మన జీవితంలో ప్రదర్శించబడదండి. ఎంతకాలం మనం సిలువ వేయబడకుండా తిరుగుతూ ఉంటాం? సిలువ వేయబడకుండా దేవునికి అప్పగించుకోకుండా ఎంతకాలం మనము ఎన్ని ఆచరించినా ఎన్ని పాటించినా మొదట ఏం చేయాలి? అందుకని భక్తుడు, సిలువను మోసుకొని సువార్తను చేపట్టియా, సిలువను మోసుకొని సువార్తను చేపట్టి యేసుని వెంబడింపా ఎంత భాగ్యము నీచితివి. యేసుని ఎంత భాగ్యము నీచితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాదుని మేలులు తలంచి, యేసునాదుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం ఇంతుము. హల్లెలూయా. సిలువ పెట్టమంటే ఏమీ లేదండి. సిలువ పెట్టమంటే యేసయ్య ఎలాగ జీవించాడో, ఎలాగ ఆయన శ్రమను సహించాడో, ఎలాగ శ్రమలు ఎదుర్కొన్నాడో, ఎలాగా ఆయన నిందల్ని భరించాడో, ఎలాగా ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన మాదిరిని చూపించాడో, ఆ రీతిగా జీవించటమే సిలువ వేయబడ్డాం. అందుకనే పౌలు అంటున్నాడు, నేను సిలువ వేయబడ్డాను. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు పౌలు ఎవరినైతే ఆయన హింసించాడో, ఎవరినైతే దూషించాడో, వాళ్ళందరూ వచ్చి ఇప్పుడు పౌలు గారిని అడుగుతున్నారు, పౌలు నువ్వు ఒకప్పుడు అలా కదయ్యా, నువ్వు ఒకప్పుడు దూషించే వ్యక్తివి కదా, నువ్వు ఒకప్పుడు హానికరుడువు కదా, నువ్వు హింసించే వ్యక్తివి కదా, నువ్వు ఒకప్పుడు నువ్వు ఇలాగ ప్రవర్తించావు కదా, నువ్వు ఒకప్పుడు సంఘాన్ని పాడు చేసావు కదా, స్టెఫన్ని చనిపోయినప్పుడు అతని మరణానికి నువ్వు అధికారం ఇచ్చేవు కదా. ఇప్పుడు పౌలు అంటున్నాడు, అయ్యా నేను ఒకప్పుడు, కానీ ఇప్పుడు నేను ప్రెజెంట్, నేను సిలువ వేయబడ్డాను. ఇక జీవించేది నాలో ఇంకా హింసించే వ్యక్తి, దూషించే వ్యక్తి, హాని చేసే వ్యక్తి ఇంకా నాలో లేడు. ప్రైజ్ ది లార్డ్. నాలో ఇంకా ఎంత మీరు వెతికినా నాలో సౌలు కనపడడు. సౌలు చనిపోయాడు. సౌలు అనే వ్యక్తి సిలువ వేయబడ్డాడు. ఇప్పుడు మీకు కనపడే వ్యక్తి సౌలు కాదు, మీకు కనపడే వ్యక్తి పౌలు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడప్పుడు కనపడుతుంటాడు కదండి మనలో. ఫస్ట్గా ఆదివారం మాత్రం మేము పౌలేనండి, సోమవారం నుంచి శనివారం దాకా సౌలుమండి. కాదండి, ఆదివారం ఎలా కనపడ్డామో ఆదివారం నుంచి శనివారం దాకా మనం పౌలులాగే కనపడాలి. పాస్టర్ గారిని మేము మందిరంలో పౌలులాగా, బయట వీధిలో సౌలులాగా ఉంటామంటే అది సిలువ వేయబట్టము కాదండి.
నువ్వు ఇక్కడ ఎలాగో ఉన్నావో నీ ఇంటిలో, నీ సమాజంలో, నీ తోటి వారి దగ్గర కూడా నువ్వు పౌలులాగే జీవించాలి. అదే సిలువ వేయబడటం, అదే సిలువను అనుసరించి నడవటం, అదే సిలువను పోలి జీవించడం. అలాగ నువ్వు సిలువ వేయబడిన ఆ స్థితిలో నువ్వు ఉన్నావా? ఇంకా నువ్వు సిలువ వేయబడకుండా మనలో ఇంకా సౌలు కనపడతా ఉంటే, మనలో ఇంకా హింసించే వ్యక్తి, దూషించే వ్యక్తి, హాని చేసే వ్యక్తి, లేకపోతే ఇబ్బందులు కలిగించే వ్యక్తి మనలో బయటపడతా ఉంటే నువ్వు సిలువ వేయబడలేదమ్మా. ఈరోజు నువ్వు ఒక తీర్మానం తీసుకోవాలయ్యా, నేను నీతో కూడా సిలువ వేయబడాలి. పౌలు అంటున్నాడు, పౌలులాగా మనము కూడా చెప్పగలగాలి, దేవా నేను జీవించేది ఇక నేను కాదయ్యా, నాలో నీవు జీవించాలి అంటే మొదటిగా సిలువ వేయబడాలి. రెండవదిగా రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనము చదవండి. 6వ అధ్యాయము, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగో లేపబడినో అలాగే మనమును నడుచుకున్నట్లు మనము బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. హల్లెలూయా. యేసు ప్రభువు సిలువ వేయబడ్డారు. రెండవదిగా యేసు ప్రభువు సిలువ వేయబడిన తర్వాత మరణించి ఆయన ఏం చేశారు? పాతి పెట్టారండి. పాతి పెట్టడం అంటే బాప్తీసానికి సాదృశ్యంగా ఉంది. అందుకనే దైవజనులు మిమ్మల్ని బాప్తీసం చాలా మంది మన సంఘంలో ఉన్నారు కదా. ప్రైజ్ ద లార్డ్. బాప్తీసం అంటే అర్థం ఏమిటి? దైవజనులు మిమ్మల్ని ఒప్పుకొని కన్ఫెస్ చేసి మిమ్మల్ని నీళ్ళల్లో ముంచుతారు. దానికి అర్థం ఏమి తెలుసా? మిమ్మల్ని పాతి పెట్టారు. మిమ్మల్ని అనేక రకములైన విషయాలు అడిగి మిమ్మల్ని నీళ్ళల్లో బాప్తీసానికి తగ్గట్టుగా పాతి పెట్టారు. కాబట్టి రెండవదిగా యేసు ప్రభువారిని కూడా సిలువ వేసిన తర్వాత ఆయన పాతి పెట్టారు. ఈరోజు మనము కూడా బాప్తీసానికి సాదృశ్యంగా ఉన్న మన పాత స్వభావము, మన యొక్క పాప స్వభావము, మన యొక్క జీవితంలో ఉన్న అది ఏదైనా దేవునికి విరోధమైన స్వభావాన్ని ఏం చేయాలో తెలుసా? పాతి పెట్టాలి. అది పాతి పెట్టకపోతే ఏమి జరిగిద్ది చెప్పండి అమ్మా? ఒక చనిపోయిన దేహాన్ని పాతి పెట్టకపోతే ఏం జరిగిద్ది? కంపు కొట్టిద్దండి, దుర్వాసన వచ్చిద్దండి. ఈరోజు నువ్వు పాతి పెట్టబడకపోతే నీ చుట్టూ దుర్వాసన వస్తుంది. నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ దుర్వాసన వస్తుంది. నీ నుంచి చెడ్డ సాక్ష్యం వస్తుంది. నువ్వు పాతి పెట్టబడకపోతే నీ జీవితం మరలా అది మృతముగా ఉంటే అది చుట్టుపక్కలంతా కంపు కొడుతుందండి, సువాసన రాదండి, సువాసన వెదజల్లదు. నువ్వు ఎప్పుడైతే యేసు ప్రభువారు తను అప్పగించుకొని పరిమళ వాసనగా ఉండుటకు ఆయన తన ప్రాణాన్ని అప్పగించుకున్నాడండి. ఇప్పుడు మన ద్వారా సువాసన వస్తుందా, దుర్వాసన వస్తుందా? ప్రైజ్ ద లార్డ్. దుర్వాసన వస్తూ ఉంది, చెడ్డ సాక్ష్యం వస్తూ ఉంది. దానికి అర్థమేం తెలుసా? మనం ఇంకా పాతి పెట్టబడాలా. ఏదో బయటికి తేలుతా ఉన్నాయి, ఏదో బయటికి మన యొక్క ఈ చనిపోయిన శరీరం అప్పుడప్పుడు అది కనపడతా ఉంది. అది పాతి పెట్టబడినంత కాలము మనం ఉన్న దగ్గర చుట్టుపక్కల అంతా కూడా దుర్వాసన ఉంటుందండి. అందుకని పౌలుకు రోమా సంఘం కొలసి పత్రికలో కూడా 2వ అధ్యాయం 12వ వచనం చదవండి. కొలసి రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం, మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతులలో నుంచి లేపిన దేవుని ప్రభావమందు ఆయనతో కూడా లేచితిరి. కొలసి సంఘానికి కూడా పౌలు గారు అంటున్నారు, బాప్తీసానికి సాదృశ్యంగా ఉన్న దాని ద్వారా మీరు పాతి పెట్టబడ్డారు. ప్రైజ్ ద లార్డ్. దేనికో తెలుసా? పాతి పెట్టిన దేనికో తెలుసా? ఇంకా మన నుంచి ఎటువంటి దుర్వాసన రాకూడదు. ఇప్పుడు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎక్కడైనా మంచి దుర్వాసన, దానికి అర్థమే తెలుసు, ఎక్కడో ఏదో జంతువు చచ్చిపోయింది, దాన్ని సరైన ప్లేస్లో లేదా దాన్ని పోడ్చకపోవటం వల్ల అది స్మెల్ వస్తుందండి. అంటే పాతి పెట్టకపోతే ఏం జరుగుతుంది తెలుసా? ఏం చేసుకోవాలంటే పూర్తిగా. అందుకనే సౌలుతో దేవుడు ఒకరోజు సమూయేలు పంపి, సమూయేల్ నువ్వు అమాలేకులను చంపయ్యా. సౌలు చంపలేదని రాజీ పడ్డాడు. తెచ్చి సౌలు తన ఇంటిలో కట్టేసుకున్నాడు. ఆ యొక్క పశువుల్ని, ఆ మందల్ని, ఆ గొర్రెల్ని కట్టేసుకున్నాడు. అంటే సౌలు ఏమనుకుని, నేను చంపేశాను, నేను పాతి పెట్టేశాను అనుకున్నాడు. సమూయేలు వెళ్ళాడు, సౌలా, పాత గ్రంథంలో సౌలు రాజుతోటి
సౌలా, దేవుడు చెప్పింది చేసావా? చంపేవా అంటే దానికి అర్థం తెలుసా? పాతి పెట్టావా? చేశానయ్యా. వెంటనే బరిగుడ్లు అరుస్తూ ఉన్నాయి. మానవుల నోరైతే కట్టేయచ్చు, బరిగుడ్ల నోరు ఎవరు కట్టేయగలరండి? వాటి నోరు మూసేయగలమా? సమూయేలు గారు అడుగుతున్నప్పుడే వరుస్తూ ఉన్నాయి. బహుబొమ్మని ఈ బరిగొడ్లన్నీ కూడా అరుస్తూ ఉన్నప్పుడు వెంటనే సమూయేలు అడుగుతున్నాడు, నువ్వు నిజముగా చంపితే పాతి పెడితే అరుపులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? వెంటనే మిమ్మల్ని తప్పించుకోవడానికి, అయ్యా దేవునికి బలి అర్పించడానికి వాటిలో కొన్ని బలిష్టమైన వాటిని తెచ్చి, అయ్యా ఇప్పుడైనా అర్పిద్దాం అనుకున్నాను. లేదు లేదు. వెంటనే సమూయేలు అంటున్నాడు, ఒకడు సెలవిచ్చినట్లు బలి అర్పించట కంటే దేవుని మాట వినుట శ్రేష్టమండి. ఈరోజు నువ్వు దేవుడు చెప్పినట్లు నీ జీవితంలో దేవుడు ఏది పాతి పెట్టమంటున్నాడో అది పాతి పెట్టకపోతే, సౌలు అమాలేకులు చంపట ఆ కారణం చేత ఏం జరిగింది తెలుసా? అమాలేకుని ద్వారానే సౌలు చంపబడ్డాడండి. ఎవరి ద్వారా చంపబడ్డాడు తెలుసా? సౌలు అమాలేకుల ద్వారానే సౌలు చంపబడ్డాడు తెలుసా? అదే ఆ రోజు దేవుని మాట విని అమాలేకులు చంపితే ఆ యొక్క అటువంటి మరణం వచ్చేదా? కాబట్టి ఈరోజు మన జీవితాల్లో కూడా దేవుడు పాతి పెట్టమున్న వాటిని పాతి పెట్టకపోతే జరిగేది తెలుసా? ఆ పాతి పెట్టకూడని వాటి వల్లే అపవాది ఏం చేస్తాడు తెలుసు? వాటి ద్వారా మనల్ని బలహీనపరుస్తాడు, వాటి ద్వారా మన మీద యుద్ధానికి వస్తాడు, వాటి ద్వారా మన జీవితంలో లేనిపోని సమస్యలు తీసుకొని వస్తాడు. కాబట్టి ఈరోజు మన జీవితాల్లో ఏది పాతి పెట్టాలో, ఇంకా మనం పాతి పెట్టకుండా తిరిగితే మన ద్వారా దేవునికి ఎటువంటి సజీవ యాగముగా. అందుకనే రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 1వ వచనం చదవండి. రోమిలికి రాసిన పత్రిక, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనడి. ప్రైజ్ ది లార్డ్. మిమ్మల్ని దేవుని వాక్యములను బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఇటు యాగము యుక్తమైనది, ఇటు సేవ మీకు యుక్తమైనది. ప్రైజ్ ది లార్డ్. ఎలాంటి సేవ తెలుసా? మన శరీరాలు దేవునికి సమర్పించుకోవాలి, దేవునికి అప్పగించుకోవాలి. దేవా, నా శరీరాన్ని నీకు అప్పగించుకుంటున్నానయ్యా అని దేవుని చేతిలో మనం అప్పగించుకుంటే ఆయన మన ద్వారా ఆయన పరిమళాన్ని వెదజల్లించగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. మన ద్వారా సువాసన రూపముగా యేసు ప్రభువు మన చుట్టుపక్కల ప్రాంతాలకి ఆయన వెదజల్లించగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడిగా ఉన్నాడు. ఎప్పుడో తెలుసా? మన ప్రాచీన స్వభావం ఎప్పుడైతే పాతి పెట్టబడతామో క్రీస్తు మనలో నుంచి ఆయన సువాసనగా నవీన స్వభావముగా ఉద్భవిస్తాడండి. హల్లెలూయా. యేసు ప్రభువు సిలువేయబడాలి, యేసు ప్రభువులకు పాతి పెట్టబడాలి. మూడవదిగా పాతి పెట్టబడిన మనము ఏం చేయాలో తెలుసు? ఇంక అక్కడే ఉండకూడదండి, తిరిగి లెగవాలి. ప్రైజ్ ది లార్డ్. అదే రోమిలికి రాసిన పత్రిక యోహాను సువార్త 12:24 వచనం చదవండి. ఎందుకు పైకి లెగవాలి? యోహాను సువార్త 12:24. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి మూడవదిగా గోధుమ గింజ భూమిలో పాతి పెట్టబడి అది మరలా అది ఒంటిగా ఉండి అది ఎలాగ తిరిగి లేచినప్పుడు విస్తారముగా ఫలిస్తుందో, ఇప్పుడు మనం యేసయ్యతో పాతి పెట్టబడిన మనము కూడా యేసు ప్రభువు పునరుద్ధాన శక్తితో నింపబడి మనము లేచి నిలబడి దేవుని కొరకు సజీవ సాక్షులుగా మనము జీవించాలి. హల్లెలూయా. ఇదే నిజమైన గుడ్ ఫ్రైడే అంటే ఏం చేయాలి తెలుసా? మూడు విషయాలండి. యేసుతో సిలువేయబడాలి, యేసుతో పాతి పెట్టబడాలి, సమాధి చేయబడాలి. మూడవదిగా యేసుతో తిరిగి లేచిన వ్యక్తులుగా ఈ లోకంలో జీవించాలి. ఇప్పుడు దైవజనులు మిమ్మల్ని బాప్తీసం తొట్టిలో మిమ్మల్ని ఆంతు నీళ్ళలో పెడతారా? నీళ్ళలో పెడితే వెంటనే జ్ఞాపకార్థ కూడి పెట్టాల్సి వచ్చింది కదా, లేకపోతే 108ని పిలవాలి. ప్రైజ్ ది లార్డ్. ఏం చేస్తారు దైవజనులు? ముక్కును పట్టుకున్నప్పుడు తీసుకోలేదా బాప్తీసం? వెంటనే పైకి లేపుతారు, లేపరా? లేపడం అర్థమైంది, మిమ్మల్ని ఆ నీళ్ళలో ముంచి మిమ్మల్ని నూతనమైన వ్యక్తులుగా దేవుడు పైకి లేపాడు. ప్రైజ్ ది లార్డ్. ఇక జీవించేది మీరు కాదండి, ఇక జీవించేది మీ పాత స్వభావము కాదు, ఇక జీవించేది సౌలు కాదు, ఇక జీవించేది పేతురు కాదు,
ఇక జీవించేది మోషే కాదు, ఇక జీవించేది ఇక ఎవరు కాదండి. ఎవరు జీవించాలో తెలుసా? క్రీస్తు మనలో జీవించునుగాక. హల్లెలూయా. క్రీస్తు మీలో జీవించునుగాక, క్రీస్తు మీలో ఉద్భవించునుగాక, క్రీస్తు మీలో ప్రకాశించునుగాక, క్రీస్తు మీలో పునరుద్ధానుడిగా తిరిగి లేచి ఆయనకి సాక్షార్థముగా జీవించుటే నిజమైన గుడ్ ఫ్రైడే అండి. హల్లెలూయా. ఇంకా చాలా మంది పాతి పెట్టబడిన స్థితిలోనే ఉన్నారండి. సిలువేయబడ్డారు, చెప్పండి, పాతి పెట్టబడ్డారు, అంతే. ఇంకా ఇంకా పైకి లెగవట్లేదండి. ప్రైజ్, నిద్రపోతూ ఉన్నారమ్మా. ఈరోజు చాలా మంది సంఘం నిద్రపోతూ ఉంది. పాతి పెట్టబడిన స్థితిలో. పాతి పెట్టబడితే ప్రయోజనం లేదమ్మా. పాతి పెట్టబడితే ప్రయోజనం లేదు. ఏం చేయాలి? పాతి పెట్టబడిన మనము దేవుని శక్తితో పునరుద్ధాన బలముతో లేచి, పేతురు అదే కదా అంది, మీరు సిలువ వేసినట్టు ఈ క్రీస్తుని దేవుడు తన మహిమతో పైకి లేపాడు. హల్లెలూయా. నువ్వు తిరిగి లెగవాలి. నువ్వు నిద్రించుచున్న నువ్వు మృతుల్లో నుంచి పైకి లెగవాలి. ఎఫ్సి పత్రికలో అనుకుంటా పౌలు అంటాడు, నిద్రించుచున్న నువ్వు ఎక్కడి నుంచి లెగవాలి? మృతుల్లో నుంచి పైకి లే. నువ్వు లేచి ప్రకాశించు. నిన్ను ఏదైతే ఆ యొక్క లేక నిద్ర అంటే ఈ భౌతిక సమయ నిద్ర కాదండి. ఈరోజు చాలా మంది సంఘం ఆత్మీయ నిద్రలోనికి వెళ్ళిపోతున్నారు, పాతి పెట్టబడతా ఉన్నారండి. పాతి పెట్ట పైకి లెగవని స్థితిలో తీశారు. అందుచేత రెఫరెన్స్ చెప్పమ్మా. ఎఫెసీ 5:14. అందుచేత నిద్రించుచున్న నువ్వు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. ఎవరితోటి? అన్ని జనులతో కాదండి. ఎవరితోటి ఈ మాట పౌలు గారు చెబుతున్నారు తెలుసా? ఎఫెసీ సంఘముతోటండి, అనిలతో కాదమ్మా. అనిల్ వాళ్ళు ఆడి వాళ్ళు పాపంలో ఉన్నారు, వాళ్ళ సంగతి కాదు. ఎఫ్సి సంఘము వాళ్ళు నిద్రించుతున్నారండి. అంటే మృత ఆత్మ సంబంధమైన వాళ్ళు మరణంలోనికి వెళ్ళిపోయారు. ఈరోజు సంఘము మనము కూడా కొన్నిసార్లు పాతి పెట్టబడిన స్థితిలోనే ఉంటున్నామండి. కానీ పౌలు అంటున్నాడు, మీరు పైకి లెగవాలి సంఘమా. మీరు పైకి లెగిస్తే దేవుని మహిమ మీ మీద ప్రకాశిస్తుంది. మీరు ఒకవేళ భూమిలోని ఉంటే ప్రకాశించరండి. మీరు ఎప్పుడైతే పైకి లెగుస్తారో, పైకి లేచినప్పుడు ప్రకాశించింది ఎప్పుడండి? ఏమనుంది అక్కడ? అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతుల్లో నుంచి లెమ్ము. తర్వాత జరిగింది తెలుసా? క్రీస్తు మహిమ నీ మీద ప్రకాశించును. హల్లెలూయా. క్రీస్తు నీ మీద ప్రకాశించాలి. ఈ గుడ్ ఫ్రైడే రోజున నీ కుటుంబంలో క్రీస్తు మహిమ ప్రకాశించాలి. ఈ శుభ శుక్రవారమున క్రీస్తు నీ మీద ప్రకాశించాలి అంటే మృతుల్లో నుంచి నువ్వు లెగవాలి. చీకటి కార్యంలో నుంచి నువ్వు లెగవాలి. పాప సంబంధమైన ఆ యొక్క చెడ్డ వాటి నుంచి నువ్వు పైకి లెగవాలి. భూ సంబంధమైన వాటి నుంచి నువ్వు పైకి లెగవాలి. ఏదైతే నిన్ను ఈ లోకము నిన్ను లాగుతుందో వాటిని పక్కకు నెట్టేసి నువ్వు పైకి లెగవగలిగితే, హల్లెలూయా. యెషయా గ్రంథం 60:1 కూడా, చూడుము భూమిని చీకటి కమ్ముతుంది, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించుచున్నది, చూడుము భూమిని చీకటి కమ్ముతా ఉంది. చాలండి. ఎందుకు లెగవాలో తెలుసా ప్రియ దేవుని సంగమా? భూమిని చీకటి కమ్ముతా ఉందమ్మా. లోకము చీకటి అపవాది కమ్మేస్తా ఉన్నాడు. భూమి అంతటి కూడా తన గుప్పెట్లోకి తీసుకుంటా ఉన్నాడు. దేవునికి విరోధమైన కార్యాలను జరుగుతూ ఉన్నాయి. హతసాక్షులుగా ఎంతోమంది జైల్లో వేయబడుతున్నారు, ఎంతోమంది నిందించబడుతున్నారు. ఎన్నో దేవునికి విరోధమైన కార్యాలు జరుగుతూ ఉన్నాయి. భూమి అంతా కూడా అపవాది గుప్పెట్లోకి వెళ్ళిపోతా ఉంది. చీకటి కమ్మేస్తా ఉంది. చీకటి అంతా కూడా భూమిని కమ్ముతున్న సమయంలో నువ్వు నిద్రిస్తున్న వ్యక్తిగా నువ్వు ఉంటే నీ ద్వారా ఎటువంటి దేవునికి సువాసన రాదండి. నువ్వు లెగిస్తే, నువ్వు తేజరిల్లితే దేవుని శక్తితో నువ్వు నింపబడతావు. హల్లెలూయా. ఈ గుడ్ ఫ్రైడే రోజు నాతో పాటు మోకరించినట్లయితే, ఒక చిన్న ప్రార్థన చేయగలిగితే, దేవా నేను పాతి పెట్టబడిన స్థితిలో ఉన్నానయ్యా, నేను ఇంకా నేను మృతులుగానే ఉన్నానయ్యా. కాదు, ఈ గుడ్ ఫ్రైడే రోజున నేను తిరిగి లెగవాలి. నేను తిరిగి నాయన మృతుల్లో నుంచి నేను పైకి లెగవాలి. నీ మహిమను నేను చూడాలి నాయన అని దేవుని దగ్గర ప్రార్థన చేసుకుందాం. ఇప్పుడే దేవుని మహిమ మనల్ని కమ్ముతుండగా
దేవుని మహిమని మీద నువ్వు ఉదయించాలి. దేవా మీకు వందనాలు వందనాలు వందనాలయ్యా. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే, నీ మహిమను పరిశుద్ధులు పడదాం కంటబడగానే, ఏ మౌదును నేనే మౌదును, ఏ మౌదును నే మౌదును. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన ఆరాధన. పరలోక మహిమను తలచి నీ పాద పద్మములపై ఒరిగి, ఆమేన్. పరలోక మహిమను తలచి నీ పాద పద్మములపై ఒరిగి, పరలోక సైన్యతో కలిసి నీచారాధన నే చేయు ప్రశాంత వేళ, పరలోకంతో కలిసి నీచారాధన నే చేయు ప్రశాంత వేళ, ఏ మౌదును నేనే మౌదును, ఆమేన్. ఏ మౌదును నేనే మౌదును, ఆమేన్. ఏ మౌదును మౌదును, ఏ మౌదును నేనే మౌదును. ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధన. అడుగుదాం. ఏ మౌదును నేనే మౌదును, ఏ మౌదును నేనే మౌదును. ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే. ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. పొందుకుందాం. ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. దేవుని మహిమతో నింపబడుదాం. ఈ రోజు నువ్వు మృతుల్లో నుంచి పైకి లెగవాలి. దేవుని మహిమ, దేవుని శక్తి నీ జీవితంలో. ఇదిగో దేవుని మహిమ నీ మీద ఉదయిస్తా ఉంది. మృతుల్లో నుంచి పైకి లే. మృతుల్లో నుంచి నువ్వు పైకి లెగవాలి. అప్పుడే దేవుని మహిమ నీ మీద ప్రకాశించబడుతుంది. లెమ్ము తేజరిల్లు, లెమ్ము మృతుల్లో నుంచి లెమ్ము.